Good morning, students. Good morning, students. Today I am discussing about the topic is respiration. శ్వాసక్రియ గురించి మాట్లాడుకుందాం మనం. జీవుల్లో మనకి అన్ని మెటబాలిక్ రియాక్షన్స్ జరగాలంటే దానికి ఏం కావాలి అంటే ఎనర్జీ అనేది కావాలన్నమాట. అది యానిమల్ అవ్వచ్చు, ప్లాంట్ అవ్వచ్చు. వాటిలో ఉన్న మెటబాలిక్ రియాక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా వర్క్ చేయాలంటే ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఏ విధంగా వస్తుంది? మనం తీసుకున్న ఫుడ్ ద్వారా ఎనర్జీ అనేది వస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఫుడ్ ద్వారా ఎనర్జీ అనేది వస్తుంది. ఈ ఫుడ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అన్నీ కూడా ప్లాంట్స్ నుంచే వస్తుంది అనమాట. ప్లాంట్ మెయిన్గా అన్ని రిసోర్సెస్, ఫుడ్ రిసోర్సెస్ అన్నీ కూడా ప్లాంట్స్ నుంచే వస్తున్నాయి అనమాట. మనం తినే నాన్ వెజ్ తప్ప మిగతాదంతా కూడా ఆ నాన్ వెజ్ తినే యానిమల్స్ కూడా వాటి యొక్క ఫుడ్ ఏంటి? ఈ ప్లాంట్సే కదా. అంటే టోటల్గా ఎలా తీసుకున్నా కానీ ఫుడ్ అనేది మనకి ప్లాంట్స్ నుంచి వస్తుంది. ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎనర్జీ కాస్త మన బాడీలో జరిగే మెటబాలిక్ రియాక్షన్స్ అన్నిటికీ కూడా ఈ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది అన్న విషయం మనందరికీ తెలుసు అన్నమాట. ఇది మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్, ఈ గ్రీన్ కలర్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి. ఈ మనకి లీవ్స్లో ఫోటోసింథసిస్కి మెయిన్ పార్ట్స్ ఏం తీసుకుంటాము? ప్లాంట్స్లో ఉన్న లీవ్స్. దీంట్లో మనకి క్లోరోఫిల్ ఉంటుంది కదా. ఈ క్లోరోఫిల్ మెయిన్గా ఈ ఫోటోసింథసిస్కి యూజ్ అవుతుందని మనకు తెలుసు. ఫోటోసింథసిస్కి మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటమ్మా? క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ ద్వారా ఏం చేస్తున్నాయి? ఫోటోసింథసిస్ జరుపుకొని ఏం చేస్తున్నాయి? పిండి పదార్థాలు అనేవి తయారు చేస్తున్నాయి. ఇవి సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని ఏం చేస్తున్నాయి? కార్బోహైడ్రేట్స్ని ప్రిపేర్ చేస్తున్నాయి అనమాట. ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ మెటీరియల్స్గా ఉంటాయి. వీటి నుంచి డైరెక్ట్గా సెల్స్కి ఎనర్జీ అనేది లభించింది అనమాట. సెల్స్కి డైరెక్ట్గా లభించింది అనమాట. ఆక్సిడేషన్ ప్రాసెస్లో ఇది ఆక్సిడేషన్ ప్రాసెస్ సెల్స్లో డైరెక్ట్గా లభించకుండా ఏం జరుగుతుందంటే శక్తి అనేది ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా ఏటీపీలోకి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఏటీపీలోకి ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ ఏటీపీలోకి ఇది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అనమాట. ఈ ఎనర్జీ అనేది ఏటీపీలోకి, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్లోకి ట్రాన్స్ఫర్ చేయబడడాన్ని మనం ఏమని పిలుస్తామంటే రెస్పిరేషన్గా పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తున్నాము? రెస్పిరేషన్గా పిలుస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఫోటోసింథసిస్ ద్వారా వచ్చిన ఎనర్జీ కాస్త ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా సెల్స్లోకి వెళ్ళకుండా ఏమవుతుంది? ఆక్సిడేషన్ జరిగి ఆక్సిడేషన్ ద్వారా ఏటీపీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రాసెస్ లైసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. విచ్ఛిన్న క్రియ అనేది జరుగుతుంది. ఈ విచ్ఛిన్న క్రియనే మనం ఏమని పిలుస్తున్నాం? శ్వాసక్రియ అని పిలుస్తున్నాం అనమాట. శ్వాసక్రియ మీన్స్ లైసిస్ అని పిలుస్తాం అనమాట. అంటే ఈ శ్వాసక్రియ అనేది ఒక కెటబాలిక్ రియాక్షన్గా పిలుస్తాం అనమాట. ఒక విచ్ఛిన్న క్రియగా పిలుస్తాం అనమాట. మొత్తం ఏమవుతుంది? ఇదంతా కూడా లైసిస్ అయిపోతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ కాస్త ఏమవుతుంది? లైసిస్ ఒక కెటబాలిక్ రియాక్షన్గా మనం తీసుకుంటాం అనమాట. దీన్ని కెటబాలిక్ రియాక్షన్గా ఒక విచ్ఛిన్న క్రియగా దీన్ని తీసుకుంటూ ఉంటాం అనమాట. ఈ విచ్ఛిన్న క్రియ జరగడం వల్ల ఏమవుతుంది? ఆక్సిడేషన్ జరిగి దీంట్లో మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఆక్సిజన్ ఆక్సికరణం చెందడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ కాస్త ఇప్పుడు మనం ఉపయోగిస్తాం కదా. మనం ఫోటోసింథసిస్లో ఉపయోగించేది ఏమి ఉపయోగిస్తాము? సన్లైట్ ఉపయోగిస్తాము. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇవి కదా రిలీజ్ అయ్యాయి. ఇవి కాస్త కార్బన్ డైఆక్సైడ్ కాస్త ఆక్సిడేషన్ చెందడం వల్ల ఏ విధంగా రిలీజ్ అవుతుంది? ఇది కార్బన్ డైఆక్సైడ్ కాస్త ఆక్సిజన్గా రిలీజ్ అవుతుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ కాస్త ఆక్సిజన్గా రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఫోటోసింథసిస్లో యూజ్ అయ్యేది కార్బన్ డైఆక్సైడ్, రిలీజ్ అయ్యేది ఆక్సిజన్ అనమాట. రిలీజ్ అయ్యేది ఏంటి? ఆక్సిజన్గా తీసుకుంటున్నాం అనమాట. ఆక్సిజన్గా ఇది H2Oగా ఇది ఏమవుతుంది? మార్పు చెందుతుంది అనమాట. ఇది మనకి ఫస్ట్ ఈ రెస్పిరేషన్ అంటే ఏమనుకునేవారంటే ఫస్ట్లో రెస్పిరేషన్ని ఓన్లీ ఊపిరి పీల్చడమే అనుకునేవారు అనమాట. రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ అంటే మనం తీసుకుంటూ ఉంటాం కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉంటాయి. ఊపిరిని లోపల పీలుస్తూ ఉంటాం, బయటకు వదిలేస్తూ ఉంటాం కదా. ఫస్ట్లో తెలియని క్రితం ఏమనుకునేవారంటే దీన్ని ఓన్లీ ఇవి
ఏం ప్రాసెస్లుగా పిలుచుకునేవారు? ఓన్లీ ఊపిరి పీల్చడమే శ్వాసక్రియ అనుకునేవారు అనమాట. శ్వాసించడం మాత్రమే అని అనుకునేవారు అనమాట ఫస్ట్లో. మరి అలాంటప్పుడు ఓన్లీ ఊపిరి పీల్చడమే అనుకుంటే ఇది ఎవరికి సాధ్యమవుతుంది? ఓన్లీ యానిమల్స్కి మాత్రమే సాధ్యమవుతుంది కదా. మరి ప్లాంట్స్కి మరి నోస్ ఉంటుందా? ఇప్పుడు మనకి వీళ్ళు పూర్వం రోజుల్లో అనుకున్న ప్రకారమే చూసుకుంటే ఏమనుకున్నారు? మనకి రెస్పిరేషన్ అనేది ఓన్లీ పీల్చుకోవడమే, శ్వాసించడమే అన్నది అనుకునేవారు వీళ్ళు. మరి అలా అంటే ఓన్లీ ఇది శ్వాసక్రియ అనేది ఎవరికి మాత్రమే చెందుతుంది? ఓన్లీ యానిమల్స్కి మాత్రమే. మనం కూడా ఒక యానిమలే కదా, మనకి ముక్కు ఉంది. అదేవిధంగా మిగతా యానిమల్స్కి కూడా ఉంటుంది కదా, ముక్కు ఉంటుంది కదా. ముక్కు ద్వారా ముక్కున్న ప్రతి జంతువు కూడా పీల్చుకుంటుంది. మరి మనకు తెలుసు ప్లాంట్స్ కూడా ఆక్సిజన్ని అవి కూడా అబ్జర్వ్ చేసుకుంటాయని తెలుసు, అవి కూడా రిలీజ్ చేస్తే అబ్జర్వ్ చేసుకుంటాయని తెలుసు కదా. మరి అది ఎలా పాసిబుల్? ఈ శ్వాసక్రియ అంటే పీల్చడమే, అంటే పీల్చడం అంటే ముక్కు ద్వారా, శ్వాసించడం అంటే ముక్కు ద్వారా చేసే పని. ఇది ఒక యానిమల్స్కి మాత్రమే సంబంధించింది అవుతుంది అనమాట. తర్వాత ఈ మనకి లీవ్స్ ఉంటాయి కదా, పత్రాలు ఉంటాయి కదా, పత్రాల మనకి సెల్కి గ్యాప్ ఉంటుంది కదా, పత్రాంతర అవకాశాలను పిలుస్తూ ఉంటాం కదా. ఈ పత్రాంతర అవకాశాల్లో ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అయ్యి పత్రాల్లోని సెల్స్లోకి ఆక్సిజన్ రిలీజ్ అయ్యి ఇది ఏమవుతుందంటే ఇది ఆక్సిజన్ శ్వాసక్రియలో యూజ్ అవుతుంది అన్న విషయాన్ని మనకి తర్వాత శాస్త్రవేత్తలు తెలియజేశారనమాట. ఫస్ట్ మనకి 1837లో జిటరో షెట్ అనే శాస్త్రవేత్త ఈ శ్వాసక్రియలో ఆక్సిజన్ అనేది యూజ్ అవుతుంది అన్న విషయాన్ని జిటరో షెట్ అనే శాస్త్రవేత్త 1837లో ఈయన చెప్పడం అనేది జరిగిందనమాట. గమనించాడు అనమాట. కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ ఫోటోసింథసిస్లో రిలీజ్ అవుతుంది కదా ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ కాస్త ఎక్కడ యూజ్ అవుతుంది? రెస్పిరేషన్లో యూజ్ అవుతుంది అనమాట. ఫోటోసింథసిస్లో రిలీజ్ అయిన ఆక్సిజన్ కాస్త రెస్పిరేషన్లో యూజ్ అవుతుంది అన్న విషయాన్ని ఫస్ట్ 1837లో జిటరో షెట్ ఈయన ఫస్ట్ ఐడెంటిఫై చేశాడు అనమాట. చాలా కాలం వరకు శ్వాసక్రియ అంటే ఏమనుకునేవారంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనుకునేవారు అనమాట. వాయువుల యొక్క మార్పిడి అనుకునేవారు. చాలా కాలం వరకు కూడా ఇదే కంటిన్యూ చేశారనమాట. వాయువుల మార్పిడి, శ్వాసక్రియ అంటే గ్యాస్ ఎక్స్చేంజెస్ అని మాత్రమే అనుకునేవారు అనమాట. కానీ తర్వాత మనకి తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరంటే లెవోయేజర్. 1789లో లెవోయేజర్ అనే శాస్త్రవేత్త ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ 1789 1789లో లెవోయేజర్ అనే శాస్త్రవేత్త ఈయన ఈ రెస్పిరేషన్ అనేది ఒక టైప్ ఆఫ్ బర్నింగ్ రియాక్షన్ అన్న విషయాన్ని తెలియజేశాడు అనమాట. ఒక దహన చర్య. రెస్పిరేషన్ అనేది, శ్వాసక్రియ అనేది ఒక దహన చర్య. వన్ టైప్ ఆఫ్ బర్నింగ్ రియాక్షన్ రెస్పిరేషన్ అని చెప్పాడు అనమాట. అంటే దీన్ని ఒక శ్వాసక్రియ అంటే ఒక ఆక్సిడేషన్ రియాక్షన్గా తీసుకోవచ్చు, లేకుంటే ఒక బర్నింగ్ రియాక్షన్గా తీసుకోవచ్చు, లేదా ఇంకోటి ఏం చెప్తాము, ఇది ఒక కెటబాలిక్ రియాక్షన్గా తీసుకోవచ్చు అనమాట. శ్వాసక్రియ అంటే ఒక కెటబాలిక్ రియాక్షన్, లేదా బర్నింగ్ రియాక్షన్, లేదా ఆక్సిడేషన్ రియాక్షన్గా మనం రెస్పిరేషన్ గురించి చెప్తాం అన్నమాట. నెక్స్ట్ దీంట్లో మనకి ఈ శ్వాసక్రియ అనేది ఒక ఆక్సిడేషన్ ప్రాసెస్ అని చెప్పింది సాక్స్ అనమాట. సాక్స్ అనే శాస్త్రవేత్త 1885లో ఈయన ఏం చెప్పాడంటే సాక్స్ 1885లో ఈ రెస్పిరేషన్ అనేది ఒక ఆక్సిడేషన్ రియాక్షన్ లేదా ప్రాసెస్ అన్న విషయం చెప్పాడు అనమాట. ఆక్సిడేషన్ అనేది ఒక
రెస్పిరేషన్ అనేది ఒక ఆక్సిడేషన్ రియాక్షన్ అనే విషయం ఈయన చెప్పడం అనేది జరిగిందనమాట. ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ మనకు అవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ రెస్పిరేషన్ 2 టైప్స్, ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్. ఇది ఇప్పుడు వరకు చెప్పిందంతా ఇంట్రడక్షన్ రాస్తాము. నెక్స్ట్ ఏరోబిక్ ఎన్రోబిక్ రెండు అడిగితే ఒక షార్ట్ క్వశ్చన్గా అడుగుతున్నాడు, లేకుంటే సపరేట్గా షార్ట్ క్వశ్చన్స్గా అడుగుతున్నాడు, ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్. ఇప్పుడు మనం చెప్పిన రెస్పిరేషన్ గురించిన ఇప్పుడు వరకు చెప్పిందంతా ఇంట్రడక్షన్లో రాస్తాము. తర్వాత అడు ఏరోబిక్ ఇస్తే ఏరోబిక్ రాస్తారు, ఎన్రోబిక్ ఇస్తే ఎన్రోబిక్ షార్ట్ క్వశ్చన్లో రాయాలి అనమాట. ఓకేనా? రెస్పిరేషన్ 2 టైప్స్, ఏరోబిక్ అండ్ సెకండ్ వన్ ఎనరోబిక్. ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ ఇవి రెండు కూడా రెస్పిరేషన్స్ అనమాట. ఫస్ట్ది వాయు శ్వాసక్రియ, రెండోది అవాయు శ్వాసక్రియ. సెకండ్ వన్ అవాయు శ్వాసక్రియ. ఫస్ట్ వన్ ఏరోబిక్ రెస్పిరేషన్. రెండింటికి డిఫరెన్స్ ఏంటమ్మా? ఏరోబిక్ అండ్ ఎనరోబిక్. ఆక్సిజన్ అవైలబుల్గా ఉన్నప్పుడు జరిగే రెస్పిరేషన్ ఏరోబిక్, ఆక్సిజన్ అవైలబుల్గా లేనప్పుడు జరిగేది ఎనరోబిక్ అనమాట. రెండింటికి కూడా ఆక్సిజన్ మెయిన్. ఆక్సిజన్ ఉంటే జరిగితే ఏరోబిక్ అంటాం, ఆక్సిజన్ లేకుండా జరిగితే ఎనరోబిక్ అని పిలుస్తాం అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏరోబిక్, వాయు శ్వాసక్రియ. ఇది ఎప్పుడు కూడా ఆక్సిజన్ అవైలబుల్గా ఉన్నప్పుడు జరుగుతుంది అనమాట. అవైలబుల్గా ఉన్నప్పుడు జరిగే రెస్పిరేషన్ ఏదైతే ఉందో, ఆక్సిజన్ లభించినప్పుడు జరిగే రెస్పిరేషన్ని వాయు శ్వాసక్రియ అంటాం అనమాట. ఇక్కడ ఈ మనకి ఎన్రోబిక్ మనకి రెస్పిరేషన్ అనేది ఎన్రోబిక్ రెస్పిరేషన్ వేటి యొక్క సహాయంతో జరుగుతుందంటే ఎంజైమ్స్ అండ్ ఆక్సిజన్ సహాయంతో జరుగుతుంది అనమాట. ఇక్కడ హెల్ప్ చేసేది ఎవరు? ఆక్సిజన్ అండ్ ఎంజైమ్స్ ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. ఆక్సిజన్ అండ్ ఎంజైమ్స్ సహాయంతో శ్వాసకీయ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి రెస్పిరేషన్ మెటీరియల్స్ ఇవి పూర్తిగా కంప్లీట్గా ఏమవుతుందంటే ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది అనమాట. కంప్లీట్ ఆక్సిడేషన్ జరిగి ఇక్కడ ఏమి రిలీజ్ అవుతుందంటే ఇవి ఆక్సిడేషన్ చెందిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్గా ఇవి కన్వర్ట్ అవుతాయి అనమాట. ఆక్సిడేషన్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా ఇవి కన్వర్ట్ అవుతాయి అనమాట. ఇది ఏమని పిలుస్తామంటే దీన్ని ఎక్సర్గోనిక్ రియాక్షన్గా పిలుస్తాం అనమాట. ఒక శక్తి విమోచక చర్యగా పిలుస్తాం అనమాట దీన్ని. ఈ ఎంజైమ్స్ అండ్ ఆక్సిజన్ హెల్ప్ చేస్తూ జరిగే రెస్పిరేషన్ ప్రాసెస్లో ఎవరు కన్వర్ట్ అవుతున్నారు? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిడేషన్ పూర్తిగా జరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా ఇవి కన్వర్ట్ అవుతున్నాయి అనమాట. శ్వాసక్రియ పదార్థాలన్నీ కూడా ఆక్సిడేషన్ చెంది కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా జరిగి కన్వర్ట్ అవుతున్నాయి. దీన్ని ఎక్సారోగోనిక్ రియాక్షన్గా పిలుస్తాం అనమాట దీన్ని. ఇక్కడ మనకి గ్లూకోజ్ అనేది ఈ ఎన్రోబిక్లో గ్లూకోజ్ అనేది మెయిన్ కాంపోనెంట్ అనమాట. గ్లూకోజ్ క్రియాధారంగా జరిగే వాయు శ్వాసక్రియ మెయిన్. దీంట్లో ఏం చెప్తున్నామంటే గ్లూకోజ్ మనం ఈక్వేషన్ కనుక వేసుకుంటే సమీకరణం ద్వారా దీన్ని తెలియజేస్తే గ్లూకోజ్లో ఏం యూస్ అవుతుంది అంటే కంపల్సరీ వాటర్ కదా, దాన్ని మనకు తెలుసు. C6H12O6 ప్లస్ 6O2 వేస్తాము. ఇది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎంత ఎనర్జీ మనకి దీంట్లో వస్తుందంటే, మరి ఇవి కన్వర్ట్ అవుతున్నాయి కదా,
CO2 ప్లస్ 6H2O 6CO2 ప్లస్ 6H2O దీంట్లో లభించిన ఎనర్జీ ఎంత లభిస్తుందంటే 674 కిలో క్యాలరీస్ అన్నమాట. ఎనర్జీ ఎంత వస్తుంది 674. ఈ రెస్పిరేషన్ లో ఎవరు ఉపయోగపడుతున్నారమ్మా ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మనకి గ్లూకోజ్లో మరి కార్బోహైడ్రేటే కదా ఫామ్ అవుతుంది, కార్బోహైడ్రేట్ ఫామ్ అవుతుంది కదా గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. ఇప్పుడు ఇవి ఎలా కన్వర్ట్ అవుతున్నది ఆక్సిడేషన్, పూర్తిగా ఆక్సిడేషన్ చర్య జరగడం వల్ల ఈ గ్లూకోజ్ క్రియాధారంగా ఏర్పడుతుంది. ఎంత ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అంటే ఇది 6CO2 ఇక్కడ మనకి కన్వర్ట్ అవుతుంది. 6CO2 ప్లస్ వాటర్ రెండు వస్తున్నాయి కదా 6H2O వచ్చే ఎనర్జీ ఎంత వస్తుందంటే 674 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. 674. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ఆక్సిజన్ నేరుగా దీంట్లో తెలుస్తుంది కదా, ఆక్సిజన్ డైరెక్ట్గా ఏమైంది ఆక్సిడేషన్ చెందింది కదా. నిజానికి గ్లూకోజ్ నుండి ఏమేమి ప్రొడ్యూస్ అవుతాయి ప్రోటాన్స్ అనేవి చివరిగా ఆక్సిజన్ గ్రహించి ఏం చేస్తున్నాయి వాటర్ కార్బన్ డైఆక్సైడ్ని నీటిని ఏర్పరుస్తున్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి చివరిగా గ్లూకోజ్ నుంచి, ఈ గ్లూకోజ్ నుండి ఏమవుతుందంటే విడుదలైన ప్రోటాన్స్ ఆక్సిజన్ని గ్రహించి ప్రోటాన్స్ దీంట్లో గ్లూకోజ్లో ఉన్న ప్రోటాన్స్ ఆక్సిజన్ గ్రహించి ఇవి ఏ విధంగా కన్వర్ట్ అవుతున్నాయి ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా ఇవి వాటర్ని ఫామ్ చేస్తున్నాయి. అందువల్ల ఈ సమీకరణాన్ని మనం ఈ ఈక్వేషన్ ఇలా రాయకుండా వేరే విధంగా కూడా రాసుకోవచ్చు అనమాట. కన్వర్ట్ అయ్యేది కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కదా. ఇప్పుడు గ్లూకోజ్ ఆక్సిజన్ ఇది ఏం చేస్తుంది ఈ గ్లూకోజ్లో ఉన్న ప్రోటాన్ మనకి గ్లూకోజ్ నుంచి ప్రొడ్యూస్ అయిన ప్రోటాన్స్ ఈ ఆక్సిజన్ని గ్రహించి ఇవి ఏ విధంగా కన్వర్ట్ అవుతున్నాయి వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవి ఫామ్ చేస్తున్నాయి కదా. కాబట్టి వీటిని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఈక్వేషన్ C6H12O6 ప్లస్ 6H2O C6H12O6 ప్లస్ 6H2O ప్లస్ 6O2గా రాసుకుంటాం అనమాట. ఎలా రాసుకుంటాము 6O2గా రాసుకుంటాం అనమాట. 6O2 మరి దీంట్లో ఉన్న ఆక్సిజన్లో ఉన్న మనకి గ్లూకోజ్లో ఉన్న రిలీజ్ అయిన ప్రోటాన్స్ ఇవి ఆక్సిజన్ ఉపయోగించుకొని ఇవి ఏం చేస్తున్నాయి దేన్ని ఫామ్ చేస్తున్నాయి వాటర్ని అండ్ కార్బన్ డైఆక్సైడ్ని రెండింటిని ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు 6H2O ప్లస్ 6O2గా దీన్ని రాస్తాను అనమాట. 6CO2 ప్లస్ 12H2O వచ్చింది ఎంత వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ఏమో 6 మనకి, అదేవిధంగా వాటర్ ఏమో 12%. వచ్చిన ఎనర్జీ ఎంత వస్తుందంటే ఇక్కడ కూడా 674 కిలో క్యాలరీస్. 674 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఫామ్ చేస్తున్నాయి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని ఫామ్ చేస్తుంది కాబట్టి ప్రోటాన్స్ ఈ ఈక్వేషన్ని ఈ విధంగా కూడా రాస్తాం అనమాట. ఓకేనా. ఇది దీంట్లో మనకి అన్ని జీవుల్లో కూడా ఈ ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. అన్ని మొత్తం అన్ని కూడా మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది అన్ని రకాల జీవుల్లో కూడా ఈ వాయు శ్వాసక్రియ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే మనం అన్ని సజీవుల్లో కూడా జరుగుతుంది అన్న విషయం తెలుస్తుంది అనమాట. రెండోది ఎనరోబిక్. రెండోది ఏంటమ్మా ఎనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ తర్వాత అవాయు శ్వాసక్రియ. ఎనరోబిక్ రెస్పిరేషన్. ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది ఆక్సిజన్ లభించినప్పుడు
జరిగే రెస్పిరేషన్ ఏమని పిలుస్తాము? నాట్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఆక్సిజన్ నాట్ అవైలబుల్గా ఉన్నప్పుడు జరిగేది ఏదైతే ఉందో రెస్పిరేషన్, దాన్ని ఏమని పిలుస్తాము? ఎన్రోబిక్ రెస్పిరేషన్గా పిలుస్తాం అనమాట. ఎన్రోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తాము. ఇక్కడ దీనిలో మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇన్కంప్లీట్గా ఆక్సిడేషన్ చెందుతాయి అనమాట. ఇవి ఏం చేస్తాయి? కార్బోహైడ్రేట్స్. అదే మనకి ఏరోబిక్లో కంప్లీట్గా ఏమవుతుంది? కార్బోహైడ్రేట్స్ అనేవి కంప్లీట్గా ఇవి ఆక్సిడేషన్ చెంది ఇవి ఏం చేస్తున్నాయంటే మనకి వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఎన్రోబిక్ రెస్పిరేషన్లో కార్బోహైడ్రేట్స్ మనకి ఇన్కంప్లీట్గా ఆక్సిడేషన్ అవి చెందుతున్నాయి అనమాట. ఇన్కంప్లీట్, అసంపూర్ణంగా ఇవి ఏం చేస్తున్నాయి? ఆక్సీకరణ చెందుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ రావట్లేదు, వాటర్ రావట్లేదు. ఇక్కడ ఏమొస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్తో పాటు వాటర్ కాకుండా ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా ఇవి ఫామ్ అవుతున్నాయి అనమాట. ఇవి రెండు ఫామ్ అవుతున్నాయి, ఇథైల్ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అక్కడ ఏరోబిక్లో అయితే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, ఇక్కడైతే ఇదే ఇన్కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ ఇన్కంప్లీట్గా ఆక్సిడేషన్ చెంది ఇథైల్ ఆల్కహాల్ని కార్బోహైడ్రేట్స్ని ఫామ్ చేస్తారు, కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఈ రెండింటిని ఫామ్ చేస్తున్నాయి ఇక్కడ. దీన్ని ఎలా రాస్తామంటే దీని యొక్క సమీకరణ ఏ విధంగా రాస్తామంటే ఈక్వేషన్ C6H12O6. ఇక్కడ కూడా గ్లూకోజే కదా ఉంటుంది, ఇక్కడ కూడా గ్లూకోజే. C6H12O6 ఇథైల్ ఆల్కహాల్ కదా వచ్చింది, 2C2H2OH. C2H2OH and 2CO2 ఇక్కడ లభించిన ఎనర్జీ ఏంటంటే 56 క్యాలరీస్ అనమాట. 56 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది ఇక్కడ లభించింది అనమాట. 56 కిలో క్యాలరీస్. ఇన్కంప్లీట్గా గ్లూకోజ్ ఆక్సిడేషన్ చెందడం వల్ల ఇథైల్ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇక్కడ వచ్చిన ఎనర్జీ ఎంత వచ్చింది? 56 కిలో క్యాలరీస్ యొక్క ఎనర్జీ వచ్చింది అనమాట. నెక్స్ట్ వీటి యొక్క డిఫరెన్సెస్ కనుక చూస్తే ఏరోబిక్కి ఎన్రోబిక్ యొక్క డిఫరెన్సెస్, శ్వాసక్రియ అవాయ శ్వాసక్రియ యొక్క దీంట్లో మనకి డిఫరెన్సెస్ చూస్తే ఫస్ట్ వన్ ఏరోబిక్. ఇది ఏరోబిక్ అనేది అన్ని సజీవ కణాల్లో కూడా ఈ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. నిరంతరం కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అదే మనకి ఎన్రోబిక్ తీసుకుంటే కొన్ని మైక్రోబ్స్లో మాత్రమే ఇది నార్మల్గా జరిగేది అనమాట. ఎన్రోబిక్ కొన్ని మైక్రోబ్స్లో మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏరోబిక్ తీసుకుంటే ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది అనమాట. ఏరోబిక్ ఎవరి సమక్షంలో జరుగుతుందామో ఆక్సిజన్ సమక్షంలో. ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రమే జరిగే రెస్పిరేషన్ ఏంటి? ఏరోబిక్. కానీ ఆక్సిజన్ అవైలబుల్గా లేనప్పుడు కూడా జరుగుతుంది అంటే దాన్ని ఏమని పిలుస్తాము? ఎన్రోబిక్. ఆక్సిజన్ లేనప్పుడు జరిగేది ఎన్రోబిక్ రెస్పిరేషన్ అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నదే కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా ఆక్సిడేషన్ చెందుతుంది. ఏరోబిక్ రెస్పిరేషన్లో కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా ఆక్సిడేషన్ చెంది ఇవి దేన్ని ఫామ్ చేస్తున్నాయి? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని ఫామ్ చేస్తున్నాయి అనమాట. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని ఫామ్ చేస్తున్నాయి. అదే మనకి ఎన్రోబిక్లో తీసుకున్నాం అనుకోండి, కార్బోహైడ్రేట్స్ ఇన్కంప్లీట్గా ఆక్సిడేషన్ చెందుతున్నాయి. కార్బోహైడ్రేట్స్ ఏమవుతున్నాయి? అసంపూర్తిగా ఆక్సీకరణ చెంది ఇవి ఇథైల్ ఆల్కహాల్ని కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఏమి ఏర్పరుస్తున్నాయన్నమా? ఇథైల్ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని ఇవి ఫామ్ చేస్తున్నాయి. ఇన్కంప్లీట్గా ఇక్కడ
ఆక్సిడేషన్ అనేది ఎండ్రోబిక్ లో ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ జరిగి ఈథైల్ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది గ్లైకాలసిస్ అండ్ క్రెబ్స్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చర్యలు జరుగుతాయి. దీంట్లో ఏమి జరుగుతాయి, గ్లైకాలసిస్, క్రెబ్స్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ రియాక్షన్స్ అన్నీ కూడా ఏరోబిక్ రియాక్షన్లో జరుగుతాయి అన్నమాట. ఏరోబిక్ రెస్పిరేషన్లో క్రెబ్స్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అండ్ గ్లైకాలసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అదే మనకి ఎండ్రోబిక్ తీసుకుంటే ఇక్కడ ఓన్లీ గ్లైకాలసిస్ రియాక్షన్స్ మాత్రమే జరుగుతాయి అన్నమాట. ఎండ్రోబిక్లో ఓన్లీ గ్లైకాలసిస్ చర్యలు మాత్రమే జరుగుతాయి. అదే ఏరోబిక్లో తీసుకుంటే గ్లైకాలసిస్తో పాటు క్రెబ్స్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ రియాక్షన్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఎండ్రోబిక్లో ఓన్లీ గ్లైకాలసిస్ మాత్రమే జరుగుతుంది అనమాట. ఒక గ్లూకోజ్ నుంచి శక్తి అనేది రిలీజ్ అవుతుంది కదా, ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి ఎనర్జీ ఎంత రిలీజ్ అవుతుందంటే 36 లేదా 38 ఏటీపీలో నిల్వ చేయబడుతుంది అనమాట. 36 లేదా 38 ఏటీపీగా ఈ ఎనర్జీ అనేది స్టోర్ చేయబడుతుంది అనమాట ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుండి. ఇది ఇది మాత్రం ఇంపార్టెంట్ అమ్మా, ఈ పాయింట్ మాత్రం ఇంపార్టెంట్. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందంటే 36 లేదా 38. ఈ 36 లేదా 38 రిలీజ్ అయిన ఎనర్జీ ఏటీపీలుగా చెప్తాం అనమాట. వీటిని ఏటీపీలో ఇది నిల్వ చేయబడుతుంది అనమాట. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్లో ఈ ఎనర్జీ అనేది స్టోరేజ్ చేయబడుతుంది. ఇక్కడ క్వశ్చన్ మనకి బిట్స్లో కాంపిటేటివ్లో కంపల్సరీ ఎక్కువగా టచ్ చేసే బిట్ అనమాట. ఇది ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి ఎంత ఎనర్జీ అనేది ఎన్ని ఏటీపీ ఎంత ఎనర్జీ వస్తుంది అని అడుగుతూ ఉంటాడు. 36 ఏటీపీయా 38 ఏటీపీయా లేకపోతే ఇలా అడుగుతాడు అనమాట. క్వశ్చన్ అలా వస్తుంది అనమాట. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 36 లేదా 38 ఏటీపీస్ మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఇది ఏటీపీలో స్టోరేజ్ చేయబడుతుంది కాబట్టి 38 ఏటీపీ 36 ఏటీపీ అని క్వశ్చన్ ఇచ్చినట్టు డైరెక్ట్గా ఎక్కడ ఎలా చేయబడుతుంది అనుకుంటే ఏమంటున్నాడు, 38 36 ఎంత వస్తుంది ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి ఎనర్జీ అనేది అడుగుతాడు అనమాట. ఓకేనా, అది ఏరోబిక్ రెస్పిరేషన్లో. అదే ఎండ్రోబిక్ రెస్పిరేషన్లో ఓన్లీ 2 ఏటీపీ మాత్రమే ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ఎంత ఫామ్ అవుతుంది, ఎండ్రోబిక్లో ఓన్లీ 2 ఏటీపీ మాత్రమే వస్తుంది అనమాట. అవాయు శ్వాసక్రియలో వచ్చే ఎనర్జీ ఎంత వస్తుందమ్మా, ఓన్లీ 2. ఈ 2 ఏటీపీలో నిల్వ చేయబడుతుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాము, 2 ఏటీపీగా పిలుస్తున్నాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తున్నాము, 2 ఏటీపీగా దీన్ని పిలుస్తున్నాం అనమాట. నెక్స్ట్ గ్లైకాలసిస్. నెక్స్ట్ ప్రాసెస్ గ్లైకాలసిస్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, గ్లైకాలసిస్. ఈ గ్లైకాలసిస్ ఇప్పుడు వరకు ఏరోబిక్ ఎండ్రోబిక్ చెప్పుకున్నాం కదా, ఇవి రెండు కూడా షార్ట్ క్వశ్చన్లు కొంచెమే ఉంటాయి కాబట్టి మనం స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఎక్కువ చెప్పుకున్నాం కాబట్టి ఇంట్రడక్షన్ రాసి అప్పుడు ఏది అడిగితే అది, రెండు అడిగితే ఇంక గొడవ లేదు, సరిపోతుంది అనమాట. నెక్స్ట్ గ్లైకాలసిస్ అనేది ఎస్ఏ క్వశ్చన్ అమ్మ. గ్లైకాలసిస్ మీన్స్ గ్లైకో మీన్స్ విచ్ఛిన్నం. ఏమని పిలుస్తున్నాము, గ్లైకాలసిస్ అంటే ఇదొక విచ్ఛిన్న క్రియ అనమాట. అంటే దేని విచ్ఛిన్నం చేస్తుంది, ఇది శ్వాసక్రియలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్సే కదా శ్వాసక్రియలో, కార్బోహైడ్రేట్స్ని ఏం చేస్తుంది, ఇది విచ్ఛిన్నం చెంది పైరువిక్ ఆమ్లంగా ఈ విచ్ఛిన్నమైన కార్బోహైడ్రేట్ కాస్త పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడాన్ని ఏమని పిలుస్తున్నామంటే గ్లైకాలసిస్ ప్రాసెస్. అంటే శ్వాసక్రియ అంటే ఇది ఒక కెటబాలిక్ రియాక్షన్ అని పిలిచాం కదా, ఒక విచ్ఛిన్న క్రియ అని పిలిచాం కదా. రెస్పిరేషన్ మీన్స్ కెటబాలిక్ రియాక్షన్ లేదా బర్నింగ్ రియాక్షన్. ఇక్కడ జరిగేది ఏంటి, విచ్ఛిన్నం అయిపోతూ ఉంటుంది. ఈ గ్లూకోజ్ కాస్త ఈ పిండి పదార్థం కాస్త ఏమైపోతుంది, ముక్కలుగా అయిపోతుంది అనమాట. ఈ ముక్కలుగా అయిపోయే ప్రాసెస్ని ఏమని పిలుస్తున్నాము, గ్లైకాలసిస్ ప్రాసెస్గా పిలుస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఈ రెస్పిరేషన్లో కార్బోహైడ్రేట్ లైసిస్ అయ్యి
అది ఎలా మారుతుంది? పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడాన్ని గ్లైకాలిసిస్గా పిలుస్తున్నాం అనమాట. పైరువిక్గా కన్వర్ట్ అవ్వడాన్ని గ్లైకాలిసిస్ అంటున్నాం అనమాట. మనకి ఈ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడానికి కొన్ని ఎంజైమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట. కార్బోహైడ్రేట్స్ మనకి లైసిస్ అయిపోయి అది పైరువిక్ యాసిడ్గా కార్బోహైడ్రేట్ లైసిస్ అయ్యి ఏమవుతుందమ్మా? విచ్ఛిన్నం చెంది ఇది పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఏమని పిలుస్తున్నాము? గ్లైకాలిసిస్గా పిలుస్తున్నాము. దీన్ని ఏమంటున్నాము? గ్లైకాలిసిస్ ప్రాసెస్. ఈ గ్లైకాలిసిస్ ప్రాసెస్ జరగడానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే ఎంజైమ్స్ అనేవి హెల్ప్ చేస్తారనమాట. మరి ప్రాసెస్ అంతా గ్లైకాలిసిస్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాజంలో జరుగుతుంది. గ్లైకాలిసిస్ ప్రాసెస్ అంతా సైటోప్లాజంలో జరుగుతుంది. ఎవరు హెల్ప్ చేస్తారంటే ఎంజైమ్స్ హెల్ప్ చేస్తాయి. కార్బోహైడ్రేట్స్ లైసిస్ అయిపోయి పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడానికి ఎంజైమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఈ మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాజంలో కణద్రవ్యంలో జరుగుతుంది అనమాట. ఈ టోటల్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజంలో జరుగుతుంది అనమాట. అసలు ఈ రియాక్షన్స్ గురించి మనకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరంటే ఎమ్డన్, మీర్హాఫ్ అండ్ పార్నాస్ వీళ్ళు ముగ్గురు అనమాట. ఎమ్డన్, రెండవడు ఎవరు? మీర్హాఫ్. థర్డ్ వన్ ఎవడు? పార్నాస్. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ గ్లైకాలిసిస్ ప్రాసెస్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. పార్నాస్, ఎమ్డన్, మీర్హాఫ్. ఎమ్డన్ ఫస్ట్ లెటర్ ఏంటి? ఈ. మీర్హాఫ్ ఎం, పార్నాస్ పి. కాబట్టి దీన్ని గ్లైకాలిసిస్ ప్రాసెస్ అని అన్న క్వశ్చన్ అడుగుతాడు, లేదా ఏమని అడుగుతాడంటే ఈఎంపి పాత్వే అని కూడా అడుగుతాడు అనమాట. ఏమంటాడమ్మా? ఈఎంపి పాత్వే, ఈఎంపి మార్గము లేదా గ్లైకాలిసిస్. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎమ్డన్, మీర్హాఫ్ అండ్ పార్నాస్. కాబట్టి ఈ వాళ్ళ ఫస్ట్ లెటర్స్ కలిపితే ఈఎంపి అవుతుంది. ఈఎంపి పాత్వే లేదా గ్లైకాలిసిస్ రియాక్షన్గా అడుగుతాడు అనమాట క్వశ్చన్ అడిగేటప్పుడు. దీంట్లో మనకి గ్లైకాలిసిస్ చర్యలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏరోబిక్ రెస్పిరేషన్లోను అదేవిధంగా ఎన్రోబిక్ రెస్పిరేషన్లో రెండింటిలో కూడా జరుగుతాయని చెప్పుకున్నాం కదా. రెండింటిలో కూడా రెస్పిరేషన్లో గ్లైకాలిసిస్, ఏరోబిక్లో అండ్ ఎన్రోబిక్ రెస్పిరేషన్లో రెండింటిలో కూడా గ్లైకాలిసిస్ చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రాథమికంగా జరుగుతాయి. కాబట్టి ఈ రెస్పిరేషన్ ఏమైనా పిలుస్తున్నాం అంటే మౌలిక శ్వాసక్రియ, కోర్ రెస్పిరేషన్గా పిలుస్తున్నాం అనమాట. రెండు వాటిల్లో కూడా రెస్పిరేషన్ గ్లైకాలిసిస్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి రెస్పిరేషన్ ఏమని పిలుస్తున్నాం? మౌలిక శ్వాసక్రియ, కోర్ రెస్పిరేషన్గా పిలుస్తాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తాము? కోర్ రెస్పిరేషన్ అని పిలుస్తాం అనమాట. మౌలిక శ్వాసక్రియ, కోర్ రెస్పిరేషన్ అని పిలుస్తాం అనమాట దీన్ని. ఈ కోర్ రెస్పిరేషన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే డబ్ల్యూఓ జేమ్స్. 1971లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. 1971లో డబ్ల్యూఓ జేమ్స్ ఈ కోర్ రెస్పిరేషన్ని
ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఈ అన్ని జీవరాశుల్లో కూడా గ్లైకాసిస్ చర్యలు జరిగే గ్లైకాసిస్ చర్యలు అనేవి ఎలా ఉంటాయంటే ఒకే రకంగా ఉంటాయన్నమాట. అన్ని జీవరాశుల్లో జరిగే గ్లైకాసిస్ చర్యలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయన్నమాట. గ్లైకాసిస్ని మనకి స్టార్చ్ హైడ్రాలిసిస్ అనేది ఎవరు సింథసిస్ అని చెప్పింది ఎవరంటే చక్కెర విశ్లేషణ గ్లూకోజ్ సింథసిస్ అని చెప్పారనమాట. గ్లైకాలిసిస్ మీన్స్ గ్లూకోజ్ సింథసిస్ అని చెప్పింది ఎవరంటే లెపిన్ అనే శాస్త్రవేత్త ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. గ్లైకాలిసిస్ మీన్స్ గ్లూకోజ్ సింథసిస్. లెపిన్ ఏం చెప్పాడు? గ్లైకాలిసిస్ అనేది గ్లూకోజ్ సింథసిస్. గ్లూకోజ్ సింథసిస్ గ్లైకాలిసిస్ అని లెపిన్ చెప్పాడు అనమాట. అంటే ఇప్పుడు సబ్స్ట్రేట్ మెటీరియల్గా గ్లూకోజ్ అనేది ఎలా ఉంటుందంటే గ్లైకాలిసిస్ చర్యల్లో రియాక్షన్స్లో సబ్స్ట్రేట్ మెటీరియల్గా ఎవరు ఉంటారంటే గ్లూకోజ్ అనేది ఉంటుంది అనమాట. సబ్స్ట్రేట్ మెటీరియల్ గ్లూకోజ్ అనేది ఈ గ్లైకాలిసిస్ రియాక్షన్స్లో అదస్థ పదార్థంగా ఉంటుంది అనమాట. సబ్స్ట్రేట్ మెటీరియల్గా గ్లూకోజ్ అనేది ఉంటుంది అనమాట. గ్లూకోజ్ కాకుండా పిండి పదార్థాలు ఇంకేముంటాయంటే దీంట్లో సుక్రోజు, అదేవిధంగా మనకి ఫ్రక్టోజ్ కూడా ఈ సబ్స్ట్రేట్ మెటీరియల్స్గా ఉంటాయి. గ్లూకోజ్తో పాటు సుక్రోజ్ అండ్ ఫ్రక్టోజ్ కూడా ఈ సబ్స్ట్రేట్ మెటీరియల్స్గా ఉంటాయి అనమాట. అంటే మూడు కూడా సబ్స్ట్రేట్ మెటీరియల్స్గా ఉంటాయి గ్లైకాలిసిస్ రియాక్షన్స్లో. సబ్స్ట్రేట్ మెటీరియల్స్ ఎవరమ్మా? ఫస్ట్ గ్లూకోజు, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ వన్ సుక్రోజు, థర్డ్ వన్ ఫ్రక్టోజ్. గ్లైకాలిసిస్ రియాక్షన్స్లో సబ్స్ట్రేట్ మెటీరియల్స్గా ఉండేది గ్లూకోజు, సుక్రోజు, ఫ్రక్టోజ్ అనమాట. ఈ మూడు ఉంటాయి అనమాట. ఇవి ఎంజైమ్స్ చర్యల వల్ల ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే హెక్సోజ్ ఫాస్ఫేట్స్గా ఫామ్ అవుతాయి అనమాట. ఎంజైమ్స్ యొక్క రియాక్షన్స్ వల్ల ఇవి హెక్సోజ్ ఫాస్ఫేట్స్గా ఇవి ఫామ్ అవుతాయి. ఈ సబ్స్ట్రేట్ మెటీరియల్స్ మూడు కూడా హెక్సోజ్ ఫాస్ఫేట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఈ ఎంజైమ్స్ యొక్క చర్యల వల్ల అనమాట. ఎంజైమ్స్ యొక్క చర్యల వల్ల ఇవి హెక్సోజ్ ఫాస్ఫేట్గా ఇవి కన్వర్ట్ అవుతాయి అనమాట. దేనిగా కన్వర్ట్ అవుతుంది? హెక్సోజ్ ఫాస్ఫేట్గా. ఈ మూడు కూడా సబ్స్ట్రేట్ మెటీరియల్స్ అయిన గ్లూకోజు, సుక్రోజు, ఫ్రక్టోజు ఎంజైమ్స్ యొక్క రియాక్షన్స్ వల్ల ఎలా కన్వర్ట్ అవుతున్నాయి అంటే హెక్సోజ్ ఫాస్ఫేట్గా ఇవి రెండు కూడా కన్వర్ట్ అవుతున్నాయి. మూడు కూడా కన్వర్ట్ అవుతున్నాయి అన్నమాట. మూడు కూడా. ఇప్పుడు నెక్స్ట్ మనకి దీంట్లో గ్లైకాలిసిస్లో మొత్తం 10 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం మనకి జీవరసాయనిక చర్యలు ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. 10 మెటబాలిక్ రియాక్షన్స్ 10 ఉంటాయి అన్నమాట. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 2 పైరువిక్ ఆమ్ల అణువులు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఈ 10లో మనము స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటాం అనమాట. దీంట్లో ఈ 10 స్టెప్స్ని కూడా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటాము. ఈ గ్లూకోజ్లో ఒక గ్లూకోజ్ అణువు నుండి ఏమి ఏర్పడతాయమ్మా? 2 పైరువిక్ ఆమ్ల అణువులు అనేవి ఏర్పడతాయి. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 2 పైరువిక్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. పైరువిక్ యాసిడ్. మరి అదే కదా మనం చెప్పుకున్నది గ్లైకాలిసిస్ అంటే ఏమంటున్నాం? గ్లూకోజ్ లైసిస్ అయ్యి పైరువిక్ యాసిడ్గా ఏమవుతుంది? ఫామ్ అవుతుంది లేదా కన్వర్ట్ అవుతుంది. పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వడాన్ని ఏం పిలుస్తున్నాం? గ్లైకాలిసిస్ అంటున్నాం కదా. అందుకనే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి
ఎవరు ఏర్పడుతున్నారు? 2 పైరువిక్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యేది పైరువిక్ యాసిడ్. ఇవి రెండింటిని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సబ్స్ట్రేట్ మెటీరియల్స్ ఏమున్నాయి, ఇక్కడ ఎంజైమ్స్ ఏమున్నాయి, ఏ ఎంజైమ్ హెల్ప్ చేసింది, అదొకటి గుర్తుంటే ఈ 10 చాలా ఈజీ అనమాట. ఎస్ఏ క్వశ్చన్ రాయడం చాలా ఈజీ. ఈ 10 స్టేజెస్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.